నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా వక్రీకరించడం మనం చూస్తూ వస్తున్నాం. డైవర్స్ పాలిటిక్స్ అనేది చూస్తూ వస్తున్నాం. అది రాజకీయాల్లో కావచ్చు, మిగతా కేసుల్లో కావచ్చు, లేదా ఇంకేదైనా సరే కావచ్చు. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఏదైతే ఉందో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ కింద ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఎక్కడికక్కడ నోట్ల కట్టలు దొరుకుతుంటే వాటి గురించి మాట్లాడకుండా ఎవరైతే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే దొరికారో విత్ వీడియోతో పాటు ఆ వీడియో గురించి, ఆ వీడియోలో ఉన్నటువంటి డబ్బుల గురించి మాట్లాడకుండా తను ఎవరెవరితో కలిశాడు అని చెప్పి వక్రీకరించేటువంటి ఒక ధోరణి మనం చూస్తూ వస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఫస్ట్ టైమా అంటే కాదు. అది వివేకానంద రెడ్డి గారి కేసులో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి క్విట్ ప్రోకోలో కూడా ఎంతో మనతో డిశ్చార్జ్ పిటిషన్స్ వేసేసి తప్పుదో పట్టించడం. సో ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆయన జగన్ నాటకాలన్నీ ఏ విధంగా ఉంటాయి, ఆయన చెప్పినట్లు సాక్షి ఛానల్లో మాట్లాడటం కానివ్వండి, ఆయన చెప్పినట్లు సాక్షి పేపర్లో రాయటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు. వాళ్ళకి అనుకూలంగా దాంట్లో న్యూస్ చెప్పిస్తారు. వాళ్ళకి ఏదైతే ప్రజలకి వీళ్ళ ద్వారా అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారో అవన్నీ ఆ ఛానల్ ద్వారా, ఆ పేపర్ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. అంటే ఒక కేసు నుంచి తప్పించుకోవటం, లేదా వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవటం, ప్రజలకి మేము చెయ్యలేదు, మాకు సంబంధం లేదు, మేము చాలా అమాయకులం, మేము చాలా శుద్ధపూసలం, మేము ఎటువంటి పాపం ఎరగరం అంటే చెప్పాడు కదా అమూల్ బేబీ అవినాష్ రెడ్డి అన్నట్లుగా. జగన్మోహన్ రెడ్డి మరి ఏ బేబీనో ఆయనే చెప్పాలి. అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అవినాష్ రెడ్డి అమూల్ బేబీ అయితే జగన్మోహన్ రెడ్డి మరి డైపర్ వేసుకున్న చిన్న బేబీనా అన్నట్లుగానే ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తులు ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఛానల్ ద్వారా, వాళ్ళ పేపర్ ద్వారా చెప్తున్నప్పుడు కానివ్వండి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఒక మద్యం కేసులోనైనా లేదా ఇంకే కేసులైనా ఇట్లాంటి ప్రయత్నాలు చేశారంటే బాబాయిని గొడ్డలి పోటుకి ఏ విధంగా వీళ్ళు బలి చేశారు. మరి దాంట్లో ఎన్ని విధాలుగా వీళ్ళు వక్రీకరించారు. ఒకసారేమో గుండెపోటు అన్నారు, అనుమానాస్పదంగా చనిపోయాడన్నారు, రక్తంతో లెటర్ రాశాడన్నారు. మరి ఆ చనిపోయిన వ్యక్తి మరి ఎలా లెటర్ రాశాడనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి సొంత కూతురు అల్లుడు కలిసి చంపేశారు ఆస్తి కోసం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, ఆవిడకి ఒక బాబున్నాడు, వాళ్ళ ఆస్తి కోసం ఇదంతా చేశారనో, లేకపోతే వాళ్ళ ఆస్తి దక్కిద్దని చెప్పేసి ఈ విధంగా కూతురు చేసిందని రకరకాలుగా ఈ విధంగా వాళ్ళకి అసలు ఏ సంబంధము లేనట్లుగా అసలు చంపింది ఎవరంటే దస్తగిరిని అడిగితే మొత్తం చెప్పేశాడు. ఇదిగో గొడ్డలు తెప్పించింది వీళ్ళు, మరి చంపేసింది వీళ్ళు అని చెప్పేసి. అంటే నిజాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఎన్ని రకాలుగా. అంటే దీంట్లో సిబిఐ విచారణ కావాలని చెప్పి కోరింది జగన్మోహన్ రెడ్డి. అధికారంలో వచ్చాక అతను జస్ట్ దాని అవసరం లేదని చెప్పేసి దాన్ని మళ్ళీ కూడా పిటిషన్ వేసి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు ఇన్ని విధాలుగా నాటకాలు వేశాడు, ఎన్ని విధాలుగా ఇవి బయటికి మనకు కనిపిస్తున్న నిజాల్ని ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఈ రోజున వెంకటేష్ నాయుడు ఉన్నాడు. మరి ఇతను ఎవరితో ఫోటోలు దిగాడు? తమన్నాతో ఉన్నాడు, ప్రత్యేకమైన ఫ్లైట్లో తిరిగాడు, ఖరీదైన బట్టలున్నాయి, ఖరీదైన వాచీలు, మరి ఖరీదైన విలాసవంతమైన కార్లు, లగ్జరీ ఫ్లైటు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నా అవన్నీ వేయకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలతోనో లేకపోతే ఇంకొకరితోనో ఉన్న ఫోటోలు, నారా చంద్రబాబు నాయుడు గారితోనో అవన్నీ కూడా ఆ ఫోటోలు పెట్టేసి మరి దొరికిన 11 కోట్లు ఎవరివి, మరి ఆ డబ్బులు లెక్క పెడుతున్న వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్న ఆ డబ్బులు ఎవరివి, మరి వాళ్ళ ఛానల్లోనే వాళ్లే న్యూస్లో చదువుతూ, అంటే నిజాలు ఒక్కోసారి ఎలా బయటపడతాయి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అని చెప్పి చదివారు. ఆ క్లిప్పింగ్ మనం చూడొచ్చు ఇప్పుడు కూడా. మరి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అలవాటు ఉన్న అబద్ధాలను కూడా నిజం ఎప్పటికి కూడా నిప్పు లాంటిది అన్నట్లుగా వాళ్లే నోటి వెంట తెలుసు కదా వాళ్ళకి ఆ వ్యక్తి ఎవరు అనేది, కాబట్టి నిజం చెప్పేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడించే ఈ నాటకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏ విధంగా వక్రీకరించి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ పదే 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 మాకు సంబంధం లేదని ఇక్కడ వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు అతనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు, నా ఫ్రెండు, నా సన్నిహితుడు, నా వల్ల అతన్ని ఇబ్బంది పెడుతున్నారని. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తే అసలు ఎవరు ఈ వెంకటేష్ నాయుడు అని అంటే ఇదిగో ఈ రోజున ఇద్దరు కలిసి పారిపోతుంటే పట్టుకున్నారు. మరి ఇప్పటికి కూడా అతని వీడియోలు అతని ఫోన్లో ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుందండి. అతను ఫోన్లో కాల్స్ కూడా తీయబోతున్నారని చెప్పేసి సమాచారం. పూర్తి వివరాలు అసలు ఎవరితో మాట్లాడాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి అనేది కూడా తీయబోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఇతంది గూగుల్ టేక్అవుట్. తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు, ఆ గుడి సెట్టింగ్ వేయటానికి, మరి అదేవిధంగా మళ్ళీ పదే పదే జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు కలిశాడు,
ఎన్నిసార్లు ఆ పక్కన ఉన్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏదో చెప్తున్నారు అక్కడికి ఎన్నిసార్లు వచ్చాడు. ఇవన్నీ కూడా తీస్తే వీళ్ళ బ్రతుకు ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి క్లియర్ గా అర్థమవుతుంది, సినిమా కనపడుతుంది. అయితే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సపరేట్ చార్టెడ్ ఫ్లైట్ లో ఏదైతే ఉంటుందో వెంకటేష్ నాయుడు కూడా వెళ్ళారని చెప్పి కొంత వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఆధారాలు బయటకు తీస్తున్నారన్న సంగతి తెలిసింది. అయితే ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎన్నో రకాలుగా ఆయన వక్రీకరించేటువంటి, అప్పటిదాకా తల్లి చెల్లి నా వాళ్ళు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కాస్త తల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతుంది అంటాడు, అదేవిధంగా చెల్లి వెళ్ళి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లిందని చెప్పేసి అంటుంటాడు, అదేవిధంగా ఇంకొక చెల్లి పైన తన తండ్రిని తనే హత్య చేసిందని చెప్పి మాట్లాడతారు. సో వాస్తవానికి ఇలాగా ఏదైతే వక్రీకరించేటువంటి ఒక రాజకీయాలు అనేది రాజకీయాలను కాకుండా సొంత కుటుంబంలో చేసే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? జగన్ వైఖరిని ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం ఒకటండి, ఫ్యామిలీ వేరు రాజకీయం వేరు. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ నీచమైన రాజకీయం ఎలా ఉండిద్దంటే, ఇక్కడ నీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి అతను విలువ ఇవ్వడు. చెల్లికి లేదు, తల్లికి లేదు, బాబాయ్ కూతురికి లేదు, లేకపోతే పిన్న తల్లికి లేదు, ఎవరికి కూడా విలువ లేదు. అటువైపు చూసుకుంటే రాజకీయంగా ఇతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యర్థుల మీద కూడా ఇతను ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించడం కానివ్వండి, వాళ్ళ మీద వీళ్ళు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ లాగా లేకపోతే బాడీ షేమింగ్ లాగా ఇంకా విపరీతమైన ధోరణి చేసే విధానం, అంటే ఒక కర్కశమైన మనస్సు. అంటే రాజకీయంగా వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోలేరు. ఆ ధైర్యం కానీ ఆ సాహసం కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చేయలేడు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, అంటే ఫ్యూచర్లో కూడా చేయలేని వ్యక్తి. ఎందుకంటే ఆయనకి ఒక రాజకీయంగా ఎదగాలంటే అక్కడ ఉన్న ప్రజలను కానివ్వండి, ఆ వాతావరణాన్ని అవగాహన చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళకి మంచి చెడ్డ ఏ విధంగా చూసుకోవాలి, ఏది కూడా అతను చేయడు, ఎప్పుడూ చేయలేదు. ఈ రోజు 5 సంవత్సరాలు ఉండి ఏం చేశాడంటే లిక్కర్ కుంభకోణంలో విపరీతంగా దోచుకున్నాడు. పీడిఎస్ రైస్లో దోచేశారు, ఇసుకలో దోచేశారు, మైనింగ్లో దోచేశారు, ఇంకా ఎక్కడ చూసుకున్నా దోచేశారు. మరి అలాంటి వ్యక్తి అతనికి ఒక రాజసం కానివ్వండి, రాజకీయం పట్ల ఒక గౌరవం కానివ్వండి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఇలాంటి ప్రవర్తనే చేస్తారు. అవతల వ్యక్తుల్ని మనసు బాధపడే విధంగా మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీటి పర్యంతం అవటం, అంటే గౌరవ సభని కౌరవ సభగా మార్చిన తీరు. వీళ్ళని ఇతను చేసే పనిని పక్కనుండ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తాడు. ఆ రోజున చూసాం కొడాలి నాని, మరి బూతులు నాని, మరి పేరుని నాని మొన్నటి వరకు ఏ విధంగా రపరప అన్నాడో, అదేవిధంగా అంబటి రాంబాబు, రజనీ, రోజా, మరి అంతకుముందు సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి, సుధారెడ్డి దగ్గర నుంచి, మరి శ్రీరెడ్డి దగ్గర నుంచి ఎంతమందిని ఇట్లాంటి సైకోల్ని ఇతను రెడీ చేసి ఉంచాడు. వాళ్ళందరూ విచ్చలవిడిగా ఇంకా అసలు కనీసం మనం భోజనం తింటున్నాము ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చు అనేది కూడా లేకుండా పిచ్చి భాష అంతా మాట్లాడి ఈ సైకో అనే ఈ వ్యక్తికి వీళ్ళంతా కూడా పిల్ల సైకోలుగా ఈ పెద్ద సైకో పక్కన ఎలా తయారయ్యారు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ప్రవర్తించిన తీరుకి నిజంగా ఇట్లాంటి వ్యక్తిని మనం చూడలేదు, చూడబోము కూడా. ఎంతో మంది చెప్పారు ఇతనికి మెంటల్ గా ఒక డిజార్డర్ ఉంది, ఇతను ఇలానే ఉంటాడు, ఇతని ప్రవర్తన ధోరణి ఈ విధంగానే ఉండేది, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇతనికి సపోర్ట్ గా అదే ధోరణిలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు అనేది అది క్లియర్ గా అర్థమైంది. 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే ఎన్ని విధాలుగానైనా సరే ఇతను రాజకీయంగా ఎదుర్కోలేడు, అది మాత్రం క్లియర్ అండి. రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కుటిల యత్నాలన్నీ చేస్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా వక్రీకరించేటువంటి, అంటే డైవర్ట్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటైంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మరెక్కడైనా సరే. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.